అందరికీ శుభోదయం. నా పేరు రిషికేష్. నేను 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని. నేను ఈరోజు సమయస్ఫూర్తి కథ గురించి చెప్పబోతున్నాను. ఒక నది ఒడ్డున నేరేడు చెట్టు మీద కోతి ఉండేది. కోతి నేరేడు పండ్లు తింటూ నదిలో ఉండే ముసలికి కూడా ఇచ్చేది. అలా నేరేడు పండ్లు పంచుకోవడం వల్ల కోతికి ముసలికి చెలిమి ఏర్పడింది. కోతి గుండె తింటే ఆడముసలి జబ్బు తగ్గుతుందని అనుకుంది. కోతి గుండె తింటే తన జబ్బు తగ్గుతుందని ఆడముసలి కోతిని ఇంటికి అతిథిగా ఆహ్వానించింది. నది మధ్యలో ముసలి అసలు విషయాన్ని చెప్పింది. ముసలి మాటలు విన్న కోతి భయపడకుండా, అయ్యో మిత్రమా, గుండెను చెట్టు మీదనే వదిలేసి వచ్చాను, వెనక్కి వెళ్ళి తెచ్చుకుందామని కోతి తప్పించుకుంది. నీతి: మనము ఎలాంటి ఆపదలో ఉన్నా మన తెలివిని ఉపయోగించి మన ప్రాణాల్ని కాపాడుకోవాలి. ధన్యవాదాలు.